చెప్పిందంత తెలుగులో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ యూ స్పీక్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్? ఏ తెలుగు వచ్చిన చచ్చిపోలా, ఇంగ్లీష్ వచ్చిన బతకాలా? ఈ ఫ్లైట్ లో అందరికి ఇంగ్లీష్ వచ్చిన గ్యారంటీ ఉందా? ఏ బాబాయ్ నీకు ఇంగ్లీష్ వచ్చా? ఆ వాటర్ చూస్తే తెలిసిపోతున్నాడు ఇంగ్లీష్ రాదని. తెలుగులో చెప్పు. ఇది పద్ధతి కాదయ్యా. ఏ, అరవా. సార్ ప్లీజ్ వెయిట్, ఐ కెన్ కాల్ మై కొలీగ్. ఏ కూల్ డ్రింక్ ఇచ్చి మేనేజ్ చేద్దాం ట్రై చేస్తున్నారా? ఏ నా కూల్ డ్రింక్ వద్దు. అరవకాకి తెలుగు అమ్మాయిని తీసుకొస్తుంది. కొలీగ్ అంటే తెలుగు వచ్చిన రానే చూసుకుని వద్దాను. హలో సార్. ఏ హలో ఏంటి నమస్తే అని తెలుగులో చెప్పలేవా? ఏం సార్ పరేషాన్ అవుతురు? పరిశ్రమ అవ్వకపోతే ఇంకేం అవ్వాలి? ఈ విమానం సముద్రంలో దిగిపోతే ఊపిరాడిపోతే చచ్చిపోతాం అని చెప్తుంటే. కూల్ కూల్ నేను చెప్తా. చెప్పు. ఏం లేదు సార్, ఈ బెల్ట్ ఉంది కదా, గిది నడుము చుట్టూ పెట్టుకొని గిరిగిట్లా లేపి ఇది ఇట్లా పెట్టి ఇట్లా వస్తాను. తీయాలనుకుంటే గిరిగిట్లా లేపి గిట్ల గుంజాలి అంతే. మరి ఇడు ఊపిరాడుతున్నాడు అదేంటి? విమానంలో ఏదైనా గడబిడ అయితే పైనుండి ఈ మాస్కులు పడతాయి, గగుంచుకొని ఇట్లా మూతికి పెట్టుకోవాలి గంతనే. ఓ సత్యరా ఏది పై నుంచి పడుద్ది. ఓ థ్యాంక్ యూ సార్.